బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, మరొకరు ఫేమస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. సో వీరిద్దరి మధ్య ఒక ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఏదైతే ఈరోజు జపాన్ ఓపెన్ ఏదైతే సిరీస్ ఉందో అది గెలిచిన తర్వాత రాజమౌళి అభినందన తెలియజేస్తూ పివి సింధుకు ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో భారతదేశం గర్వించగల దగ్గర రోజు ఇది. సో ఇట్లాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని నమోదు చేయాలని సో అతను ట్వీట్ చేయడం జరిగింది. సో ఆ ట్వీట్కు పివి సింధు కూడా రిప్లై ఇచ్చారు. సో మీరు ఏదైతే ఇటీవల వారణాసి అనే సినిమా నడుస్తుందో సో అది కూడా ఖచ్చితంగా హిట్ కావాలి. సో దానికోసం మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అని కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇటీవల భవిష్యత్తులో ఒకవేళ రాజమౌళి మరి ఏదైనా సినిమా తీస్తే ఆ సినిమాలో బ్యాడ్మింటన్కి సంబంధించి ఏదైనా పాత్రలు కనుక ఉంటే సో తను నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు పివి సింధు కూడా రిప్లై ఇచ్చింది. సో ఇక్కడ ఈ ట్వీట్ వరుస ట్వీట్ రిట్వీట్ మధ్య కొంత అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రాబోయే కాలంలో పివి సింధు ఏమైనా సినిమాల వైపు వెళ్ళే అవకాశం ఉందా? సో ఎందుకంటే ఇప్పుడు ఆమె ప్రజెంట్ బ్యాడ్మింటన్లో పీక్ స్థాయిలో ఉంది. సో ఆమె వరుస విజయాలతో అంటే కొన్ని పరాజయాలు నమ్మది ఉన్నప్పటికీ కూడా విజయాల పరంగా కూడా ఆమె ముందుకు దూసుకెళ్తా ఉంది. సో ఒకవేళ ఈమె రాబోయే కాలంలో బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయితే ఒకవేళ ఏమైనా సినిమాల వైపు కూడా వెళ్ళే అవకాశం ఉందా అని అయితే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే వీరిరువురి మధ్య ఒక ట్వీట్ అనేది కొంత ఆసక్తి సంతరించుకుంది. ఏదైతే ఇటీవల జపాన్ ఓపెన్లో జపాన్ ఓపెన్ అనేది ఒక మహిళ, అది కూడా భారత మహిళ గెలుచుకోవడం అనేది చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. సో అందుకే రాజమౌళి కూడా తనను అభినందిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఆమె కూడా రీట్వీట్ చేయడం జరిగింది. సో ఇదంతా జరిగిన నేపథ్యంలోనే ఏదైతే ఇప్పుడు జపాన్ ఓపెన్లో మాయా అంటే జపాన్ క్రీడాకారిణి, ఆమె తోపు క్రీడాకారిణిగా ఉన్నారు. సో ఆమె పైన మాయాగుచి అనే ఒక క్రీడాకారిణి పైన గెలవడం అనేది అంత ఈజీ కాదు. సో అలాంటి క్రీడాకారిణి పైన పివి సింధు వరుస సెట్లలో గెలిచి సో భారత్కు చిరస్థాయిలో నిలిచిపోయే ఒక విజయాన్ని అయితే అందించింది. సో ఈ రూరు మధ్య ఇలాంటి అంటే రీట్వీట్లో మధ్య కొంత ఆసక్తిగా ఉంది. ఇటీవల కాలంలో ఏదైతే వారణాసి సినిమాను రాజమౌళి నిర్మిస్తున్నాడు సో అది రేపు దసరా కానీ లేదంటే నెక్స్ట్ 27 సంక్రాంతి కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.